రైతుల ఓటెటు పథకాల వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వైసీపీ వైపు, టీడీపీ కూటమి వైపు ఓసీలు మొగ్గు. కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో జనసేనకు మద్దతు కౌలు రైతుల సంఘాల అంచనా. వైసీపీ సర్కారు తీసుకొచ్చిన ఏపీ కౌలుదారీ చట్టం కౌలు రైతులను నట్టేట ముంచింది. పెనం మీద నుంచి పొయ్యిలోకి తోసిన చందంగా వాళ్ళ జీవితాలు మారిపోయాయి. అయినా ఈ ఎన్నికల్లో ఈ చట్టం ఎజెండా కాలేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు వైసీపీకే జై కొట్టాయి. ఇతర కులాలకు చెందిన కౌలు రైతులు మాత్రం టీడీపీ కూటమి వైపు మొగ్గు చూపినట్టు కౌలు రైతుల సంఘ బాధ్యులు అంచనా వేస్తున్నారు. ప్రత్యేకించి కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల ఓసీ రైతులు టీడీపీ జనసేనకు మద్దతుగా నిలిచినట్టు చెప్తున్నారు. ఇది ఏపీలో మొన్న జరిగిన కౌలు రైతులకు సంబంధించి అంటే ఎలక్షన్స్కి సంబంధించి మే 13 నాడు జరిగిన అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎన్నికలలో కౌలు రైతులు ఎటువైపు ఉన్నారు అనేది ఒక వార్త వేసింది దిశ పేపర్. దాంట్లో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన కౌలు రైతులు వైసీపీకి మద్దతు ఇచ్చినట్టు, కేవలం ఓసీ వర్గాలకు సంబంధించిన కౌలు రైతులు తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమికి మద్దతు ఇచ్చినట్టు ఒక అంచనా కౌలు రైతు సంఘాలు ఒక అంచనాకు వచ్చినాయి పోలింగ్ జరిగిన తర్వాత. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 32 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారట. ఏపీ వ్యాప్తంగా 32 లక్షల మంది కౌలు రైతులలో దాదాపు 20 లక్షల పైచిలుకు ఓట్లు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వేసారు అని చెప్పి వాళ్ళు ఒక అంచనా వేశారు. అంటే 20 లక్షలకు పైగా రైతులలో ఓన్లీ కౌలు రైతులే కాక వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి రకరకాల రూపంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళకి పథకాలు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా వాళ్ళకి అనేక రకాల పథకాలు అందినాయి. కాబట్టి వాళ్ళు వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చినట్టు మిగతా ఓసీ వర్గాలకు చెందిన మెజారిటీ వర్గ కౌలు రైతుల మటుకు టీడీపీ కూటమి మద్దతు ఇచ్చినట్టు ఒక అంచనా వేశారు. కాబట్టి మొత్తానికైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు వైసీపీకి అండగా నిలిచినట్టు. ఈ కౌలు రైతుల చట్టం, కౌలుదారి చట్టం వల్ల కొంత కౌలు రైతులకి ఇబ్బంది కలిగిందని 5 సంవత్సరాలలో వాళ్ళకి ఇచ్చే లోన్స్ కానీ వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కొంత ఇబ్బంది కలిగింది. అది ఎజెండా అయ్యిద్ది అనుకున్నారు ఎన్నికల్లో. కానీ అది ఎజెండా పక్కకు పోయింది. ఆ ఎజెండా పక్కకు పోయి మొత్తానికైతే వాళ్ళకి వచ్చే స్కీముల మీదనే ఎజెండా అయింది. ఈ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్కీములు అనేక రకాల విద్యా దీవెన కానీ, అమ్మఒడి కానీ, పెన్షన్లు కానీ, రైతు చేయుత కానీ ఇట్లాంటి స్కీములు హైలైట్ అయినాయి. దానివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలిచినట్టు ఒక వార్తనిచ్చారు. మొత్తం 32 లక్షల మంది ఉన్నారట. దాంట్లో ప్యూర్గా అసలు 1 సెంటు కూడా భూమి లేకుండా ఓన్లీ కౌలు మీదనే ఆధారపడ్డ వాళ్ళు 18 లక్షల మంది ఉన్నారట. ఇంకో 14 లక్షల చిలుకు కొంత 1 ఎకరమో, 2 ఎకరాలు, అర్ధ ఎకరమో భూమి ఉండి మళ్ళీ మిగతాది కొంత కౌలుకు తీసుకునే రైతులు ఉన్నారు. మొత్తానికైతే ఓవరాల్గా చూస్తే 32 లక్షల మంది రైతులు ఉన్నారు. దాంట్లో మెజార్టీ 22 లక్షల మంది వైఎస్ఆర్సీపీకే మద్దతు ఇచ్చినట్లు ఒక వార్తని దిశ పేపర్ వేసింది ఈరోజు. ఇది రేపు ఫలితాల మీద ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు మనకు అర్థమవుతుంది.